శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం తనకల్లులో ఉన్నాము. ఇక్కడ ఏదో ప్రాబ్లమ్స్ జరిగి ఒక ఇంటి వారు నన్ను పిలిపించారు. ఆ ఇంటి ప్రాబ్లమ్స్ ఏమి అని వాళ్ళు చెప్పిన తర్వాత ఏమి ఆల్టరేషన్ ఇచ్చాను అనేది మీకు తెలియజేస్తాను. గతంలో మాకు కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలు ఏమిటంటే ఒకరికి ఇద్దరు అకాలమైపోయారు. దాని కారణంగా స్వామివారిని పిలిపించి ఈరోజు అడుగుతున్నాము. మాకు ఈ కట్టిన ఇంటికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి అని స్వామివారు చెప్పి ఏది ఎక్కడ మార్చుకోవాలా అని మాకు సలహాలు ఇచ్చారు. ఆ సలహాల ప్రకారము మేము వీలైన తొందరలో మార్పు చేసుకుంటాము. స్వామివారికి ధన్యవాదాలు. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా, అతి చిన్న తప్పులే అతి పెద్ద ప్రమాదాలు చేస్తాయనే దానికి ఈ ఇల్లు ఒక ఉదాహరణ. ఇల్లు లోపలంతా వాస్తు ప్రకారం పర్ఫెక్ట్గా ఉంది. బయటే వీళ్ళు ఆగ్నేయంలో మెట్లు వేసి బాత్రూమ్ కట్టి ఈశాన్యంలో గోడ లేకుండా చేశారు. ఇదొక్కటి సరి చేసుకుంటే వీళ్లకు జరిగిన అనాహుతాలు ఇంకా జీవితంలో జరగవు. మరి ఇంకా లోపల చిన్న చిన్న ఉన్నాయి, అవి తర్వాత వీడియోలో తెలుసుకుందాము. ఇది చూపిస్తాను బాత్రూమ్ ఎలా పెరిగిందని. ఇది ఈస్ట్, ఇక్కడ వెస్ట్, సౌత్, నార్త్. ఈస్ట్ వైపు ఆగ్నేయంలో మెట్లు వేశారు, బాగానే ఉంది. ఆగ్నేయంలోనే బాత్రూమ్ కట్టారు. ఈ గోడ ఆగ్నేయము పెరుగుతుంది. మరి ఇలా ఆగ్నేయం పెరిగినప్పుడు పైన మోల్డ్ వేశారు, పిల్లర్స్ వేశారు. ఇదంతా బాగానే ఉంది. అయితే అటువైపు మోల్డ్ వచ్చింది, ఇటువైపు మోల్డ్ వచ్చింది. అటువైపు పిల్లర్ వచ్చింది, ఇటువైపు పిల్లర్ వచ్చింది. అటువైపు గోడ వచ్చింది ఆగ్నేయం పెరుగుతూ, ఇటు గోడ లేదు. ఈశాన్యం ఇక్కడికి ఆగిపోయింది. ఎప్పుడైతే ఈశాన్యం ఇక్కడికి ఆగిపోయి ఆగ్నేయం పెరిగిందో ఆ ఇంట్లో అనేక సమస్యలు వస్తాయి. వాళ్ళకి చిన్న ఆల్టరేషన్ చూడండి. ఇక్కడికి మార్కింగ్ ఇచ్చాం కదా, ఇంతెత్తు ఒక పిట్ట గోడ కట్టి అవసరమైతే పైన గ్రిల్ వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అలాగే తూర్పు వైపు కూడా చూడండి మార్కింగ్ వేసినాం 30 ఇంచెస్కి. ఇక్కడ మార్కింగ్ వేసాం 30 ఇంచెస్కి. ఇక్కడ మార్కింగ్ వేసాం 30 ఇంచెస్కి. ఇక్కడంతా ఒక పిట్టగోడ కట్టి ఈ సింహద్వారంకి ఎదురుగా ఒక గేట్ పెట్టుకోవడం. ఇది ఒక్కటి చేసుకుంటే వీళ్ళ సమస్యలన్నీ తొలగిపోతాయి. లోపల ఏదో చిన్న చిన్న ఆల్టరేషన్లు చెప్పాను, అవన్నీ ఇప్పుడు మీకు చూపించిన అవసరం లేదు. ప్రధానమైన ఆల్టరేషన్ ఇదే.